తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉంది. ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసి ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం, అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో CFOని బెదిరించి ఎల్ఎన్టీని మెట్రోలోకి వెళ్ళి ఎలగొట్టిండు. ఒకటి రెండు కాదు నేను చెప్పేది, ఉదంతాలు మీరు చూడండి, ఒక ప్యాటర్న్ చూడండి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం 400 ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు. అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది. అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ 9292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇవాళ ఆ భూమి విలువ పెరిగింది, 10 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటీఎంగా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అంటే 4.5 లక్షల కోట్ల విలువైన భూమిని ఇవాళ కొల్లగొట్టి దానికి వాళ్ళు పెట్టిన స్కీమ్ కూడా మీరు చూడండి, పాలసీ ఎట్లా పెట్టినో కూడా నేను చెప్తాను మీకు. అంటే ఈ స్కామ్ అర్థం కావాలంటే మీరు కొద్దిగా చరిత్రలోకి పోవాలి. 50-60 ఏళ్ళ కింది నుంచి హైదరాబాద్ చుట్టూతా MCH ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు. ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామిక వాడలు మల్లాపూర్ కానీ, చెర్లపల్లి కానీ, నాచారం కానీ, జీడిమెట్ల కానీ, బాల్నగర్ కానీ, అట్లాగే ఆజామాబాద్ కానీ ఇక్కడ భూములు కేటాయింపులు చేస్తూ పోయినారు. అందులోకెళ్ళి వచ్చినాయి ఇవన్నీ కూడా, మౌలాలి, తర్వాత కుషాయిగూడ, కాటేదాన్, ఇవన్నీ కూడా అందులోకెళ్ళి వచ్చినాయి. చందులాల్ బిరాదరి చుట్టూ వచ్చిన పారిశ్రామిక వాడలు. ఇప్పుడు ఏమైంది, సిటీ పెరుగుతా పోయింది, ఇవన్నీ సిటీ మధ్యలోకి వచ్చినాయి, భూముల విలువలు పెరిగిపోయినాయి. ఇప్పుడు పెరిగిపోయిన వాటి వల్ల ఏమైంది, చుట్టూ కాలనీలు కూడా రావడం వల్ల ప్రజలు గొడవ చేయడం స్టార్ట్ చేసినారు. మరి మా చుట్టూ కాలనీలు వచ్చినాయి, మధ్యలో కాలుష్యం ఉంది, ఇప్పుడు బాచుపల్లి వాళ్ళు కూడా గొడవ చేస్తూ ఉన్నారు కాలుష్యం వస్తుంది అని. దానికి 2013లో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది, జీవో నెంబర్ 20, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏమై జీవో నెంబర్ 20 ఉద్దేశము ఏమని అంటే, మీరు ORR లోపల ఉండే కాలుష్యకారక పరిశ్రమలు, పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ని బయటికి తరలించాలి అనేది ఆ జీవో సారాంశం. మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కూడా ప్రయత్నం చేశాం. ఇన్ఫ్యాక్ట్ ఫార్మా సిటీ పెడదామనుకునే దానికి మెయిన్ కారణమే ఇది. ఫార్మా ఇండస్ట్రీ ఏదైతే జీడిమెట్లలో, అట్లాగే మల్లాపూర్లో, నాచారంలో, ఇతర ప్రాంతాల్లో ఉన్నదో వీళ్ళందరినీ కూడా అవసరమైతే ORR బయటికి ఒకటే ప్రాంతానికి తరలించి ఒకటే చోట 19,000 ఎకరాల్లో మేము ఫార్మా సిటీ పెట్టాలనుకునే దానికి మెయిన్ ఉద్దేశమే ఇది. ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా కాలుష్య బారిన పడకుండా, ఇంకోటి ఇబ్బంది పడకుండా. సరే ఇవాళ దానికి ఫ్యూచర్ సిటీ అనే పేరు పెట్టి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ పనిచేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇందులో చాలా భూములు, ఇప్పుడు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నాం. మేము కూడా గతంలో ప్రయత్నం చేసినాం, మేము చేయలేదని కాదు, మేమేం ప్రయత్నం చేసినాము. ఇప్పుడు ఆ ఉదాహరణకి ఆజామాబాద్లో ఆనాడు 40 ఏళ్ళ కిందట 50 ఏళ్ళ కిందట వద్దిరాజు రవిచంద్ర గారికి గవర్నమెంట్ ఒక 5 ఎకరాలు స్థలం ఇచ్చింది అనుకోండి. ఆయనకి ఎంతకో అంతకి ఇచ్చింటాం అప్పట్లో ఉన్న గవర్నమెంట్. ఇచ్చిన తర్వాత వద్దిరాజు గారు కొంతకాలం నడిపిండు ఇండస్ట్రీ, ఓ 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో నడిపి తర్వాత ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఆయన బంద్ పెట్టుకున్నాడు. తర్వాత భూమి ఆయన చేతుల్లో ఉంది, అవసరమైతే ఆడు ఇంకేదో చేస్తున్నాడు. మేమేం పెట్టినామంటే గతంలో మేము కూడా దీన్ని ఇట్లాంటి ల్యాండ్స్ని ఏం చేయాలి అని ఆలోచించి ఇది ఆనాడు 2022 సెప్టెంబర్లో ఆనాడు మేము తెచ్చిన చట్టం, ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేస్తూ తెచ్చిన చట్టం. అందులో ఏం పెట్టాం మేము, ఒకవేళ వద్దిరాజు రవిచంద్ర గారికి మనం ఇచ్చిన భూమి కనుక ఆయన చేతుల్లోనే ఉంటే ఆ రోజు డబ్బులు కట్టి ఉన్నప్పటికీ కూడా ఇవాళ మరి ల్యాండ్ యూజ్ మారుతున్నది కాబట్టి, ఆ రోజు పరిశ్రమకున్న భూమిని ఇవాళ మారుస్తున్నారు కాబట్టి 100% రిజిస్ట్రేషన్ 100% మళ్ళీ కట్టి ఇస్తే మళ్ళీ మీకు ఇస్తాము, మీరు వాడుకోండి అని చెప్పాం.